రక్షక కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నుండి నావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా చెడుగు యోధులు పెట్టు పడరాని పాటలకు సుడిబడి నడిచిన కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను బ్రక్కునాదించినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను బ్రక్కునాదించినావా ఆకాల కర్ములు భీకరముగా నిన్ను ఆ కొయ్యపైను చిరా నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకేసూతి మేకులతో గుచ్చినారా నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకేసూతి మేకులతో గుచ్చినారా పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి వెలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దావమునాయినా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దావమునాయినా పల్లెదుండగు బంటు పల్లెమున నీ ప్రక్క జిల్లి బడబొడిచిన ఉల్లోలములవలే నల్ల నీరుగు కంగ చల్లాలి గద కోపము ఉల్లోలములవలే నల్ల నీరుగు కంగ చల్లాలి గద కోపము కటకట పాపసం కటము మాపుటకింత పటు బాధ నొందిన ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత ఎటుల వర్ణింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత ఎటుల వర్ణింతు స్వామి ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోక్షకుండా ఆపాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా మనోనిదానములు కలిగి మనస్సును నిబ్బరము చేస్తుంది ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక మన కొరకు
శిలువ శ్రమను, శ్రమ మార్గమునే కోరుకునిన, శ్రమలకు ఎదురుగా నడిచిన యేసు వైపు మాత్రమే చూడాలి. తప్పించుకోవడానికి ప్రయత్నము చేయలేదు. తప్పించుకోవడానికి అనేకమైన మార్గములు ఉన్నప్పటికీ కూడా కేవలము మన మీద ప్రేమతో క్రీస్తు మిమ్మును ప్రేమించి మీ కొరకు తను తాను అప్పగించుకొనెను. మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలని మీ కొరకు అప్పగించుకొనెను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించాలని ఆయన మన కొరకు ప్రాణమే అర్పించాడు. మన మీద ప్రేమతో శ్రమలకు ఎదురు వెళ్ళిన యేసు వైపు చూద్దాం. యెరూషలేమునకు వెళుచున్నాం. యెరూషలేమునకు వెళితే ఏం జరుగుతుందో ముందుగానే చెప్పాడు. మనుష్య కుమారుని బంధించి అపహాస్యము చేసి కొరడాలతో కొట్టి ఉమ్ములు వేసి సిలువకు వేస్తారు అని శ్రమంత ముందుగా తెలిసినా కూడా, శ్రమ ఉన్నదని తెలిసినా కూడా ఆయన తప్పించుకోవాలనుకోలేదు. భక్తులు పాలుచు నన్ను ప్రేమింపని ఉన్న కష్టములన్నీ మున్నే తెలిసి యుంటివి, తెలిసి నన్ను ప్రేమింపని ఉన్న కారణమే ఎలా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. కష్టము తెలుసు. ఈ మానవుని ప్రేమిస్తే ఆయనకు కష్టమని తెలుసు, శ్రమని తెలుసు, మరణమని తెలుసు. తెలిసినా కూడా నీ మీద ప్రేమతో యెరూషలేమునకు వెళితే శ్రమని తెలిసినా కూడా యెరూషలేము ప్రయాణము మానివేయకుండా యెరూషలేమునకు బయలుదేరిన యేసు వైపు చూడాలి. గెత్సెమనే వనములోనికి వెళ్ళకపోయినా ఆయనకు శ్రమ తప్పేది. కానీ గెత్సెమనే వనములోనికి కూడా వెళ్ళాలి. తన శిష్యులను ఏకాంతముగా వెంటబెట్టుకుని దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆయన మొదలు పెట్టెను. రాత్రి వేద దూరము వెళ్ళి వేదన పొందుచున్నాడు. ఎంతో దుఃఖం. ఆయన దుఃఖపడుచున్నాడు. మరణమగునంత వేదనతో వనములో ఒంటరిగా ప్రార్థించి ఉపవాసములు చేసి కట్టి నిదురాలేక కలతా ప్రభుని ఎంత దూరము చెదారో స్వామి, ఇంత సిలువా నెత్తి కొత్తైన దయాలేక
ఎంత దూరము ఊహించెదారు. గట్టిగా ఏకాంతముగా ప్రార్థనలో ఉండి కంటికి నిద్ర లేదు రాత్రంతా ఆయనను కోర్టులో తిట్టారు. గెత్సేమనే వనములోనికి వెళ్ళకపోతే ఆయనకు శివశ్రమ ఉండేది కాదు. ఆ వనములోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. తండ్రి చిత్తమునకు తను తాను అప్పగించుకున్నాడు. ఆ శిలువనాథుని వైపు చూద్దాం. ఆ శిలువ వైపు చూద్దాం. ఇస్కరియోతు యూదా ఆయనను బంధించకుండా కంచె వేసుకోగలరు. ఎదేను వనమునకు కంచె వేసిన ప్రభువే, సీనాయి పర్వతము ఎవరు కొట్టకూడదని ఆగ్రహించిన ప్రభువే, ఆయనకు ఆయన కంచె వేసుకోలేరా? వేసుకోవాలంటే వేసుకోగలరు అంటాడు కదా. లేఖనము నెరవేరాలంటే, నా బిడ్డలు రక్షణ పొందాలి అంటే శ్రమనే కోరుకోవాలి. శ్రమకే ఎదురు వెళ్ళాలి. శ్రమ మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన శ్రమనే కోరుకున్నాడు. శ్రమనే కోరుకున్నాడు. సౌఖ్యమును కోరుకోలేదు, కష్టమునే కోరుకున్నాడు. ఆ శిలువనాథుని వైపు చూద్దాం. దరికి వచ్చు వారిని చూచి దాగడాయను, వెరవకుండా వెళ్ళి తన్ను వెల్లడించెను అన్నారు దైవజనుడు. తప్పించుకోవాలంటే దరికి వచ్చిన సైనికులు, బంధించడానికి వచ్చిన సైనికులు, సంఖ్యలతో వచ్చిన సైనికులు పవ్వి అడుగుచున్నారు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము నజరేయుడైన యేసును వెతుకుచున్నామనగానే, మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసును నేనే. రాత్రి వాక్యములు విన్నాం కదా. ఒక్క దూత 1,85,000 మందిని తెల్లవారిలోపు చనిపోయారు. యుద్ధము చేయలేదు. ఆ దూత అలా తిరిగి వెళ్ళిపోయిందంతే. ఆ సైనికుల మధ్యలో అలా తిరిగి వెళ్ళిపోయిందంతే. ఉదయానికి అన్ని మృత కళేబరములైపోయాయని వాక్యంలో చదువుకుంటున్నామే. శక్తి లేదా? తప్పించుకునే శక్తి ఆయనకు ఉన్నది. అందుకే పేతురుతో అన్నాడు కదా, పేతురు, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు, నేను యుద్ధము చేయడానికి రాలేదు, ప్రేమతోనే ప్రపంచాన్ని గెలవాలనుకున్నాను. ప్రేమనే ఆయుధము ఆయన పట్టుకున్నాను. ప్రేమ ఎదుట ఏదైనా తలవంచవలసినదే. ప్రేమకు ఎంత కఠినమైన మనస్సైనా తలవంచవలసినది. ప్రేమతోనే ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు ఆయన. అందరూ కత్తులతో, యుద్ధములతో, సైన్యముతో, బలముతో, బలాగముతో రాజ్యములను స్వాతంత్రము చేసుకుంటుంటే, ప్రపంచాన్ని ప్రేమతో గెలవాలనుకున్న ప్రేమామయుడు పేతురుతో అంటున్నాడు, కత్తి ఒత్తి పేతురు, నీ కత్తిని వరలో పెట్టుకో. నాకు బలము లేదనుకున్నావా? 12 సేన ఊహ్యములు దిగుతాయి. 72,000 మంది దేవదూతలు దిగుతారు. ఒక్కొక్క దూత 1,000,000 మందితోనైనా, 1,000,000 మంది సైనికులు ఆయుధంతో వచ్చిన ఒక్క దూతను గెలవలేదు. అంతటి బలం ఆయనకున్నది, అంతటి శక్తి ఆయనకున్నది. ఆయన తప్పించుకోవాలనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? కేవలము మన నిమిత్తం, కేవలము నీ నిమిత్తం, నా నిమిత్తం. ఏమాత్రము తప్పించుకోవాలనుకోలేదు. బంధించడానికి వచ్చిన వారికి చేతుల నుంచి వేశారు. ఇదిగో వేసుకోండి చంపి. కొన్ని వారికి తన వీపునిచ్చారని బైబిల్లో వ్రాయబడినారు. ఎంతగా కొట్టారో కొట్టారు. అరచేతులతో కొట్టారు, పిడికలతో గుద్దారు. అలసిపోయే అంతగా కొరడాలు తీసుకుని కొట్టారు. కొట్టువాడికి తన వీపును అప్పగించి వేస్తారు. చెంపలు, తన యొక్క చెంపలు లాగివేయి వారికి తన చెంపలను, వెంట్రుకలు మీకు వారికి తన యొక్క చెంప
చెప్పుల నుంచి వేశారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఆయన అప్పగించుకున్నారు, శ్రమకే అప్పగించుకున్నారు. యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. కొద్ది పిలాతు అంటున్నారు, నువ్వు మాట్లాడవా? నువ్వు మాట్లాడితే వినిపిస్తాను, నాకు అధికారం ఉన్నది. ఒక్క మాటకైనా నువ్వు బదులు చెప్పలేదు, ఒక్క మాటకైనా నువ్వు ఉత్తరము చెప్పలేదు. యేసు వైపు చూద్దాం, సిలువ వైపు చూద్దాం. ఆయన బదులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సిలువనే కోరుకున్నా, ఆ సిలువను కౌగిలించుకున్నాను, శ్రమను కౌగిలించుకున్నాను, శ్రమనే కావాలనుకున్నారు. ఎందుకు? నీవు నేను నశించకూడదు, చేతులకు నీవు నేను నశించకూడదు, నరకానికి వెళ్ళకూడదు. మన మీద ప్రేమతో మన మీద ప్రేమతో మనలను ప్రేమించినందుకు ఆయనకు శ్రమ, మన మీద ప్రేమ చూపినందుకే ఆయనకు సిలువ, మన మీద ప్రేమ చూపినందుకే ఆయనకు కొరడా దెబ్బలు, మన మీద ప్రేమ చూపించినందుకే ఆయనకు పలు విధమైన శ్రమలు. ఎంతో ప్రేమను చూపించారు. చేతులు ఆ సిలువ వైపు చూసి నా పాపము బాపా నరరూపి వైనావు, నా శాపము బాపా నలిగి వేలాడితివి, నా పాపము బాపా నరరూపి వైనావు, నా శాపము బాపా నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నాకు చాలిన దేవుడవు నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నాన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సిలువ వైపు చూసి నా కోసమే సిలువ శ్రమను కోరుకున్నావు, దెబ్బలనే కోరుకున్నావు, గాయములనే కోరుకున్నావు, రక్తమంతా దారపోయిట కొట్టుకున్నావు. నేను నీకోసం ఏం కోరుకున్నానయ్యా? నీకోసం నేను ఏమి కోరుకోగలుగుతున్నాను తండ్రి? నీవు నా కొరకైతే ఇంత చేయగలిగావు. ఈ 40 దినాలు నీ సిలువ
ధ్యానమే చేయించున్నాను కానీ నీ కోసం ఏమి చేయగలుగుతున్నాను? నీ కోసం ఏమి చేయగలుగుతున్నాను? నీ కోసం ఏమి చేయగలుగుతున్నాను? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని? ఏం చేశానయ్యా నీ కోసం చావని? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై? రక్షించానా నీకై వెలిగించానా? ఏం చేశానయ్యా? ఈ బ్రతుకు నీవు ఇచ్చావని, నా కొరకు నువ్వు సిలువ వేయబడ్డావని, రక్తము కార్చావని, శ్రమను కోరుకున్నావని అంత తెలిసిన నీకోసం ఏం చేయగలిగానయ్యా? ఒకసారి తీర్మానం చేసుకో, పరీక్ష చేసుకో. అయ్యమ్మా చేతులెత్తి నీకు నీవుగా నీవేం చేయగలుగుతున్నావు? నీవేమి చేయగలుగుతున్నావు? యేసయ్య కొరకు నీవేమి చేయగలుగుతున్నావు? ఆయన ఎంత చేశారో ఆయన చేసినంత మనము చేయలేం, కానీ కొంచెమైనా చేయగలుగుతున్నావా? కొంచెమైనా చేయగలుగుతున్నావా? కొంచెమైనా కష్టపడుతున్నావా? ఒక్కసారి 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 ఎవరి మట్టుకు వారు పరీక్ష చేసుకోండి. మౌనముగా ఉండబట్టి దేవానికి స్తోత్రములు, యేసయ్యా మీకు స్తోత్రములు. నీ కొరకు నేనేమి చేయగలుగుతున్నాను? నీ కొరకు నేనేమి చేయలేకపోతున్నాను? నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించుమయ్యా. నీ పాత్రగా నన్ను వాడుకోయ్యా, నీ పాత్రగా నన్ను వాడుకోయ్యా. పనికి వచ్చు పాత్రగా యజమానుడమైన మీ చేతిలో ఉపయోగపడే పాత్రగా నన్ను వాడుకో తండ్రి. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా! స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. నీ త్యాగములకు నా కొరకు నీవు చేసిన త్యాగములకు, నా మీద నీవు చూపిన ప్రేమకు నీకు ఏమి వదలను? స్తోత్రములు మాత్రమే చెల్లించుచున్న ఒక బలహీనుడము. స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ 40 దినాల ధ్యానములలో పాల్గొన్న నీ కొరకే తండ్రి నీకు స్తోత్రములు. చేతులెత్తి అందరూ ప్రభుని స్తుతించండి. మీ నోట స్తోత్రము చెప్పండి. స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా. నన్ను నీవు ప్రేమించిన ప్రేమకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. కలువారి గిరిపైనను ఆ సిలువ మరణంబులో, కలువారి గిరిపైనను ఆ సిలువ మరణంబులో నా కోసమే యేసు మరణించెను.
స్తోత్రములు స్తోత్రములు. నీ శిలువ రూపములోనికి, నీ రూపములోనికి మార్చుమయ్యా. నీ ప్రేమ రూపము మాకు కావాలి, నీ రూపము మాకు కావాలి, నీ శిలువ రూపము, నీ రూపములోనికి మమ్మల్ని అందరినీ మార్చండి. శిలువ ధ్యానముల ద్వారా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. శిలువ ధ్యానములలో పాల్గొనిన ప్రతి కుటుంబాన్ని సమృద్ధితో నింపండి. శిలువ ధ్యానములలో పాల్గొనిన ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి కార్యములను కాల్చి వేయండి నాయనా. శిలువ ధ్యానములలో పాల్గొనిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. శిలువ ధ్యానముల ద్వారా స్వస్థత కార్యములు చేయండి. శిలువ ధ్యానముల ద్వారా అద్భుతాలు జరిగించండి. అయినా ఇక్కడ తండ్రి 3 దినాలుగా ఉన్న తల్లిని జ్ఞాపకం చేసుకోలేదు. సంపూర్ణ విడుదల. అయినా తన గృహానికి వెళ్ళినా కూడా ఏ చీకటి బిడ్డను తాకకుండా మీ యొక్క శిలువ శక్తిన బిడ్డ మీద, మీ రక్తముల బిడ్డ మీద ఉంచండి. 16 రోజుల కుమారుని జ్ఞాపకం చేసుకుని అయినా బీపీ కంట్రోల్లో ఉంచి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి. ఆయన కృప చూపించండి. శిలువ ధ్యానముల ద్వారా ఇక్కడ మోకరించిన బిడ్డలందరినీ మీ దీవెనలతో నింపమని మీ సేవకునికి ఈ శిలువ ధ్యానముల ద్వారా మరింత శక్తి, మరింత బలము, మరింత ఆరోగ్యము ఇచ్చి మీ పని ఎందు నిమిత్తమై బ్రతికించావో, ఎప్పుడో చావవలసిన సేవకుని ఎందు నిమిత్తము బ్రతికించావో, ఏదో మీ ఉద్దేశము, ఏదో మీ ఉద్దేశము అది నెరవేర్చుకున్నదయ్యా. ఎందు నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా అభిషేకమిచ్చావో, ఏదో మీ ఉద్దేశం ఉన్నది, ఏదో మీ ఉద్దేశం ఉన్నది, ఆ ఉద్దేశమును మీరు నెరవేర్చుకునండి తండ్రి. ఎందు నిమిత్తమై నేను నీకుంటే సరిపోనా అని వాగ్దానం చేశావే, అవి ఉద్దేశమును సంపూర్ణముగా నెరవేర్చుకోనండి. బలమైన సేవ జరిగించండి. సేవకుడు అందించిన బిడ్డలను కుమారుని వాడుకోండి. 6 సంఘాలను మీ కృపను భద్రపరచండి. త్వరగా వచ్చుచున్నాము అడుగుచున్నాము తండ్రి. చెప్పండి, దేవా నాకు కనబడును, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌనంగా ఎవరు శబ్దం చేయవద్దు, కన్ను తెరవద్దు, పట్టుదలగా ప్రవహించు.